హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కలికిలో అయితే ఉన్నాము. ఈ అన్న దగ్గర చాలా ఫేమస్ అనమాట ఎగ్ బోండా అనేది. అన్నగారు అయితే పెనుములు అయితే నూనె అయితే పోస్తున్నారు అనమాట. నూనె అయితే పోసేసారు. ఇప్పుడైతే ఎగ్ బోండా ప్రిపరేషన్ చూసేద్దాం ఎట్లా చేస్తారనేది. ఎగ్ బోండా ఇక్కడ వీడియో చూస్తున్న లైక్ చేసి కమెంట్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. మర్చిపోకుండా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. వాటర్లో అయితే సాల్ట్ అయితే కలుపుతున్నారు అనమాట, చూడొచ్చు మీరు. దీంట్లోకి అయితే ఇప్పుడు శనగపిండి అయితే యాడ్ చేస్తున్నారు. తగినంత శనగపిండి అయితే వేసుకున్నారు. మొత్తాన్ని అయితే మిక్స్ చేస్తున్నారు అనమాట, చూడొచ్చు మీరు. మీరు నాకు సపోర్ట్ చేయాలంటే జాయిన్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు. అట్లాగే సూపర్ చాట్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ మిక్స్ చేయడం కూడా మినిమం ఒక 3-4 మినిట్స్ అయితే తీసుకున్నారు అనమాట. బాగా మిక్స్ చేస్తున్నారు పిండి అనేది. చూడొచ్చు శనగపిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడైతే పక్కనైతే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి ఉన్నాయి. వాటి పెంకులు తీసేసి ఎగ్ బోండా అయితే చేయబోతారు. కోడిగుడ్లకి అయితే పెంకులు అయితే తీస్తున్నారు అనమాట. ఎగ్ బోండా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు పెంకులు తీసేసిన గుడ్లు అయితే పిండిలు అయితే వేస్తున్నారు అనమాట, కోడిగుడ్లు. ఇప్పుడైతే పిండిలో కలిపి బోండా అయితే వేసేస్తున్నారు అనమాట, వేడి నూనెలు అయితే. ఈ షాప్ టైమింగ్ చూసినట్టయితే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు అయితే ఉంటారనమాట అన్నగారు అయితే. ఇక్కడ ఫేమస్ చూసినట్టయితే ఎగ్ బోండా అనమాట. అట్లాగే మిర్చి బజ్జీ, అట్లాగే వడలు ఉన్నాయి, మసాలా వడలు అన్నీ ఉంటాయి అన్నమాట. పోలీలు కూడా ఫేమస్ ఇక్కడ. బోండాలు అన్నీ వేసేసారు. చూడొచ్చు మీరు, వేడి నూనెలో అయితే బోండాలు అనేది బాగా ఫ్రై అవుతూ ఉంది. కమ్మి ఎత్తుకొని మొత్తాన్ని అయితే విడిపిస్తున్నాడు అనమాట, బోండాలు అనేటివి జాయింట్ కాకుండా. కస్టమర్స్ అయితే వచ్చేసినారు అనమాట. అప్పుడే చూసినట్టయితే అన్న అయితే పోలీలు అయితే ఇస్తున్నాడు అనమాట కస్టమర్స్కి అయితే. పోలీ చూసినట్టయితే ప్రైస్ 5 రూపాయలు అనమాట ఒక పోలీ అనేది. ఇక్కడ తాతగారు చూసినట్టయితే వడలు అయితే తీసుకుంటున్నాడు. ఆ వడల పని అయితే హోమ్ మేడ్ మసాలా అయితే జల్లిస్తాడు అనమాట. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. కస్టమర్స్ అయితే వస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ ఒక ఆంటీ గారు అయితే వడలు అయితే తీసుకుంటున్నారు, మసాలా వడలు. మన ఎగ్ బోండా విషయానికి వస్తే బాగా ఫ్రై అయిపోయింది అనమాట. కొంచెం దాళ్ళు అయితే తీసేస్తున్నాడు అన్నగారు అయితే. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి సపోర్ట్ చేయొచ్చు. ట్రావెల్కి దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూడొచ్చు మనం ఎగ్ బోండా అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఎంతంత సైజులో ఉన్నాయి చూడండి ఎగ్ బోండా అనేది. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్టు లైక్ చేసి కమెంట్ చేసి వీడియోని షేర్ చేశాను 10 మందికి. రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ జ్ఞానవ్లాగ్స్.